ప్రైజ్ టు లార్డ్. నేటి దేవుని మాట, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ వచనం. లోకంలో అనేక మార్గాలు మనకు ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ అవి ఎటు వెళ్తాయో మనకు తెలియదు. అయితే భక్తుడైన దావీదు అంటున్నాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని. నిజమే, మన నిజమైన జీవానికి దారి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఈ మాట కేవలం ఈ లోకపు నడక గురించి మాత్రమే కాదు, మన అంతిమ గమ్యమైన ఆ నిత్య పరదైసు వైపుకు దేవుడు మనలను నడిపించే ఒక దివ్య ప్రణాళిక. నీవు వెళ్ళే దారి దేవుడైతే నీవు చేరుకునే గమ్యం ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మారుతుంది. మన జీవిత ప్రయాణంలో దారి తెలియక మనం భయపడినప్పుడు ఆయన వాక్యం మనకు ధైర్యాన్నిస్తుంది. లోకం ఇవ్వలేని సంపూర్ణ సంతోషం, లోక సంబంధమైన ఆనందం తాత్కాలికం, కానీ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అన్న వాక్య ప్రకారం దేవుని ద్వారా వచ్చే సంతోషం శాశ్వతమైనది. పరిస్థితులు ఎలా ఉన్నా, కష్టాల కడలిలో కూడా మన హృదయానికి దొరికే ఆ దైవిక ప్రశాంతత మరియు బలమే ఈ సంపూర్ణ సంతోషం. అలసిపోయిన నీ జీవిత ప్రయాణంలో నిజమైన సంతోషం కోసం వెతుకుతున్నావా? అయితే నీకు దేవుడు ఇచ్చే జవాబు ఇదే. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. లోకంలో దొరకని ఆ సంపూర్ణ సంతోషం కేవలం ఆయన సన్నిధిలో మాత్రమే లభిస్తుంది. దేవుడు చూపించే జీవమార్గము నీ అలసటను తీర్చి నీకు సరైన గమ్యాన్ని చూపిస్తుంది.